తెస్తే ఆ తర్వాత అక్షర్ కూడా ఏం చేయలేదు అనుకుంటున్నారు. మరిప్పుడెలా రాఘవేంద్ర? అరవింద్ ఈ మ్యారేజ్కి సహకరించకుండా ఉంటే ఆగుతుంది పిన్ని. అది జరుగుతుందా పిన్ని? అత్తయ్యను నిరపరాధిగా నిరూపించడానికేగా అక్షరతో కలిశాడు. భర్తగా తనకు దగ్గర అవ్వాలనా? కాదు కదా. ఈ పరిస్థితుల్లో నేను చెప్పినా అరవింద్ వినే పొజిషన్లో లేడు పిన్ని. ఇంకో విషయం పిన్ని, అత్తయ్య గారిని కూడా రేపు ఈ పెళ్లికి సాక్ష్యంగా ఉండడం కోసం బెయిల్ మీద తీసుకొస్తున్నారు. వాళ్ళు తెలివిగా మూవ్ అవుతున్నారు పిన్ని. అందుకే అక్షర ఏదైనా ఆలోచించి ఆపుతుందేమోనని చెప్పడానికి వచ్చాను. అక్షర వస్తే చెప్పండి పిన్ని, నా పరంగా నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఈ ఘోరం జరగకూడదు పిన్ని. చెల్లి జీవితం స్పాయిల్ అవుతుంది. జరగకూడదు. రండి. వెళ్తాను. వస్తా అంటారనుకున్నాను. ల్యాబ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. సరే. ఏదైనా ఉంటే ఫోన్ చేయి. సరే. దుర్గా చెప్పరా. అక్షర, ఏమైందమ్మా? ఇప్పుడే రాఘవేంద్ర నీకోసం వచ్చెళ్ళాడమ్మా. రేపు ఆ పెళ్లి కూతురు వాళ్ళు అరవింద్తో రిజిస్టర్ మ్యారేజ్ జరిపించడానికి ప్లాన్ చేస్తున్నారు పిన్ని. అత్తయ్య గారిని కూడా రేపు ఈ పెళ్లికి సాక్ష్యంగా ఉండడం కోసం బెయిల్ మీద తీసుకొస్తున్నారు. ఈ ఘోరం జరగకూడదు పిన్ని. చెల్లి జీవితం స్పాయిల్ అవుతుంది. నువ్వేమైనా ఆలోచించి ఆపుతావని వచ్చాడు. ఏం చేస్తావు అక్షరా? నీ మంచితనం వాళ్ళకి చేతగానితనంలా కనిపిస్తుంది అక్షరా. విడాకుల వరకు వెళ్లవన్న ధీమాని కల్పిస్తుంది. అదే నీ జీవితాన్ని లాక్కోవాలన్న దారిని వాళ్లకు చూపిస్తుంది. ఇంక నువ్వు మేల్కోవాలక్షరా. ఇలాగే ఉండకూడదు. ఏం చేయమంటావమ్మా? నోటీస్ ఇప్పించి నా కుటుంబాన్ని బజారుకు లాగనా? నా వల్ల అవుతుందా? ఆ పని నువ్వు చేయలేవేమో కానీ నేనైతే ఇదంతా చూస్తూ ఉండలేను. రేపు రిజిస్టర్ మ్యారేజ్ అయితే ఇంక మనమేం చేయలేం అక్షరా. బలహీనుల్ని బలవంతుల్ని చేసినట్టే అవుతుంది. నాకు అదే భయం పట్టుకుంది. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. అరవింద్ బాబుకైనా నిజాన్ని చెప్పేద్దాం అక్షరా. అమ్మా, ఆయనకి చెప్పకూడదనే కదమ్మా. ఇంకా అక్షరా, నీ
జీవితం చిన్న భిన్నం అవబోతుందని తెలిసినా ఇంకా చెప్పకపోతే ఎలాగే? నీకు కనపడుతున్న దారిని వాళ్ళు బజారున పడతారని నువ్వే లేకుండా చేసుకున్నప్పుడు ఉన్న ఒకే ఒక్క మార్గంలోనూ నువ్వు వెళ్ళను అంటే ఎలా? త్యాగాలతోనే గడిపేస్తావా? నిందల్నే మోస్తూ నీ భర్తను వదిలేస్తావా? నీ బిడ్డకు తండ్రి తనే అని చెప్పకుండా జీవితం మొత్తం దాటేస్తావా? అక్షరా, నిన్ను గుండెల్లో పెట్టుకునే నీ భర్తే చివరికి నిన్ను నమ్మని స్థితికొచ్చింది. ఇంకా తనకు కూడా చెప్పవా? చాలు అక్షరా, నీలో నువ్వే నలిగిపోతూ నువ్వు పడుతున్న అవస్థ ఇంకా చాలు. ఒక్క నిజం దాచినందుకు 1000 కష్టాలు పడుతున్నావు. తప్పు చేయకుండా తలదించుకుంటున్నావు. చాలు అక్షరా, ఇక చాలు. రేపో మాపో నేను అర్థం చేసుకుంటారని అనుకుని ఊరుకునేంత సమయం మన దగ్గర లేదు. అది అర్థం చేసుకో. నువ్వు పడిన కష్టానికి కూడా ప్రతిఫలం దక్కని పరిస్థితి రేపటితో నీకేర్పడుతుంది. ఇంకా చెప్పొద్దా? అది కాదమ్మా, ఇప్పుడు చెప్తే. ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడే చెప్పాలి. తర్వాత ఎప్పుడో చెప్పినా ఉపయోగం ఉండదు అక్షరా. ఒక అక్కగా నీ చెల్లెలి జీవితం గురించి నువ్వెంత ఆలోచిస్తున్నావో ఒక తల్లిగా నేను నీ గురించి ఆలోచించాలి కదా. ఆలోచించి చెప్తున్నాను అక్షరా. ఇంకా ఆలోచించడం దేనికే? అనుమానం నిజంగా మారి రాజ్యం వెళుతున్నప్పుడు చెప్పి నిజాన్ని బ్రతికించడమే ధర్మం. ఇప్పుడు కూడా నేను ఆ ధర్మాన్ని పాటించకపోతే నేను మనిషిగా పుట్టిందే వృధా. అమ్మా, ఏంటమ్మా? అవునక్షరా, ఇప్పుడు కూడా నేనైనా బాబుకు చెప్పకపోతే నిన్ను కన్నందుకు అర్థమే లేదు. అమ్మా, నేను తల్లినని చెప్పుకోవడానికి కూడా నాకు అర్హతే ఉండదు. అమ్మా, మా కోసం ఎంతో చేశావు. నీకోసం ఈ ఒక్కటైనా నన్ను చేయని. అమ్మా, ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. నువ్వు ఊరుకో అమ్మా, ప్లీజ్ అమ్మా. నన్నాపక అక్షరా. అమ్మా, అమ్మా, అమ్మ, నా మాట విను. అక్షర వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నానక్క. దుర్గా ఫోన్ చేస్తే ఆగాను. అమ్మా, లేదు, నాకు వాళ్ళేం ఫోన్ చేయలేదు. అమ్మా, నేను వస్తున్నాను. బాబు, 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 అమ్మా, బాబు, అమ్మా, అమ్మా, ఆగమ్మా. అమ్మా, బాబు.
బాబు ఒక్క నిమిషం. బాబు బాబు ఒక్క నిమిషం. బాబు అత్తయ్య